హలో ఎవ్రీవన్, మీరు ఎప్పుడైనా దహి చిల్లీ చేశారా? చేయకపోతే ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి. చపాతీలోకి కానీ రైస్లో కానీ దేంట్లో కానీ పర్ఫెక్ట్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది కర్రీ. ముందుగా దీనికోసం కారం తక్కువ ఉన్న మిర్చి తీసుకొని ముచ్చుకలు తీసేసి మజ్జిగ కట్ చేసుకోవాలి. గింజ అవసరం లేదంటే తీసేసుకోవచ్చని, కారం అనేది తగ్గుతుందన్నమాట. దీంట్లో పౌడర్ కోసం నువ్వులు, ధనియాలు, సోంపు, అలాగే మిరియాలు, జీలకర్ర ఇవన్నీ బాగా వేయించుకోవాలి, పక్కన పెట్టుకోవాలి, చల్లార్చుకోవాలన్నమాట. కళాయిలో ఆయిల్ వేసుకొని బాగా మరిగిన తర్వాత ఈ కట్ చేసుకొని చిల్లీ వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇలా చల్లారిన మన దినుసులు ఉన్నాయి కదా, అవన్నీ కూడా కచ్చపిచ్చ మనం పౌడర్ చేసుకోవాలన్నమాట. మిక్సీలో అయినా కూడా చేసుకోవచ్చు. ఇలాగా కచ్చపిచ్చగానే ఉండాలి, మెత్తగా చేసుకోకండి, టేస్ట్ బాగుండదు. దీంట్లోకి ఈ పౌడర్ మంచి టేస్ట్ ఇస్తుందండి. తర్వాత ఇలా ఏగిపోయిన చిల్లీలో మనం ముందుగా చేసుకునే పౌడర్ని వేసేసుకొని అందులోనే కొంచెం ఉప్పు, పసుపు, కారం కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కలిసిపోయిన తర్వాత మనం పెరుగు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా కమ్మగా ఉన్న పెరుగు వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది దీంట్లోకి. ఈ పెరుగు మసాలా మొత్తం పచ్చిమిరపకాయ పట్టేటట్టుగా బాగా వేయించుకున్న తర్వాత చివరిగా ఆమ్చూర్ పౌడర్ వేసుకొని దించుకుంటే అయిపోతుంది మిర్చి. చాలా బాగుంటుంది, మస్ట్ ట్రై చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.